హలో ఆల్, చూస్తేనే నోరూరిపోతుందా? మా అమ్మ స్టైల్ కాకరకాయ పచ్చడి ఎలా చేసామో చూసేయండి. ముందుగా 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసి ఎండలో ఆరనివ్వండి, లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టడం వల్ల వాటర్ ఉండదు కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ముక్కలు వేసి వేపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ముందుగా వేపినవి స్మూత్గా గ్రైండ్ చేసి పౌడర్ని పక్కన పెట్టుకుందాం. సేమ్ అదే మిక్సీ జార్లో 4 వెల్లిపాయ రెబ్బలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ముక్కలు వేగాయో లేదో చూద్దామా? వేగిపోయాయి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో ముందుగా పట్టిన ఎల్లిపాయ పేస్ట్ వేసి కలుపుతూ ఉండండి. ఇది మా ఇంట్లోని ఫ్రెష్ కరివేపాకు, స్మెల్లే సూపర్ వచ్చేస్తుంది. ఎల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ, మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం అండ్ మీ రుచికి తగినంత సాల్ట్ వేసి కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టిన ముక్కలు వేసి కలిపేయండి. స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇవి చల్లారిన తర్వాత 2 మీడియం సైజ్ లెమన్ తీసుకొని లెమన్ వాటర్ని పిండి ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. మీకు ఏమైనా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కాచి చల్లార్చిన ఆయిల్ పోసుకోండి. మేము యూజ్ చేసింది అయితే గ్రౌండ్నట్ ఆయిల్, అది పికిల్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కంటైనర్లో సర్వ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డే తింటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.